గురుగారు, కుంభరాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? చాలామంది భయపెడుతున్నారు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అని. అదొక భయం. రెండోది వచ్చేసి గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో 2 ఆదాయం 8 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే గౌరవం వచ్చేసి 4, అవమానం 2గా చెప్పబడుతోంది. అంటే ఇక్కడ గౌరవానికి ఏం లోటు లేదుగా. సో కుంభరాశి వారు దే హ్యావ్ వెరీ హ్యాపీ. ఆదాయాన్ని చూసుకోకండి మీకు, ఎందుకంటే మన ఛానల్ కిరణ్ టీవీ ఛానల్ చూసే భక్తి చూసే వాళ్ళందరూ కూడా ఆదాయాన్ని పక్కన పడేసి రాజపూజ్య అవమానాల వైపే ఫోకస్ చేయండి. అప్పుడే తెలివైనటువంటి ప్రేక్షకులుగా ఉంటారు. మీరు ఆదాయాన్ని చూస్తే మాత్రం కామన్ ప్రేక్షకులుగా మారిపోతారు. నాకు తెలిసి కిరణ్ భక్తి చూసే వాళ్ళందరూ కూడా తెలివైన ప్రేక్షకులే అనుకుంటాను నేను. అంతకు మించి ఇంకోటి నేను అనుకోవటం లేదు. కాబట్టి తప్పకుండా మీకు ఆదాయం తక్కువ ఉన్నందుకు కంగారు పడక్కర్లే. మరి ఈ సంవత్సరం ఇల్లు కొనడం ఖాయం. తప్పకుండా ఇల్లు కొంటారు వీళ్ళు. ఇల్లు కానీ స్థలము కానీ పొలం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు కొంటారండి అంటే ద్వితీయంలో మీకు ఏలినాటి శని ప్రభావం ఉన్నా శని మిమ్మల్ని ఏం చేయటం లేడు. ఎందుకంటే గత సంవత్సరంలో ఈ రాశి వారు 2 ఇళ్ళు కొన్నవారు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, విదేశాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఐఎల్సి జిఆర్ఈ టోపీ లాంటి పరీక్షలు విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు. టాప్ ర్యాంక్ వచ్చినటువంటి 2 వ్యక్తులు కూడా కుంభరాశి వాళ్ళే ఉన్నారు. నీట్లో కానీ అది అట్లాగే ఎంసెట్లో కానీ టాప్ ర్యాంక్ 2 పిల్లలు కూడా కుంభరాశి వాళ్ళే ఉన్నారు. మరి దానికి సమాధానం చెప్తారు ఇప్పుడు నాకు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆదాయం కోసం చూడాల్సిన లేదు. సంఘంలో మీకు గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సరే, ఏ తర్వాత మరి గురుడు ఎక్కడున్నాడు అని ఈ రాశి చూసినప్పుడు ముందు ఈ లక్షణాలు చెప్పుకుందాం. మనం కుంభరాశి ఎలా ఉంటారంటే సైలెంట్ కిల్లర్స్. సో వీళ్ళని పాకిస్తాన్ పంపించవచ్చు మనం. ఎందుకు? సైలెంట్గా వాళ్ళు లోపల వెళ్ళి పనిచేసి అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ నేరగాలను పట్టుకోవడానికో, తీవ్రవాదులను చంపేయడానికో ఆ బంగ్లాదేశ్ కూడా పంపించవచ్చు మనం. పంపించేసి అక్కడ అంతమంది అంటే శత్రువుల్ని అంతమందించేటువంటి వీళ్ళని పంపించవచ్చు కుంభరాశి వాడిని. అంత టాలెంట్ ఈ సంవత్సరం వీళ్ళకి ఉంది. అంటే ఈ సంవత్సరం కాదు, ప్రతిసారి కూడా ఉంటుంది. కనబడకుండానే ఉంటారు. బయటికి గబగబ అరిచేస్తారు, లోపల మాత్రం ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందరికీ ఏమనిపిస్తుంది, వీరు వాగుడుగాయ తప్ప ఏం చేయడం అనుకుంటారు. వాగడమే, చేయడమే. అంటే పైనుంచి పడేటువంటి అలజడి ఉంటుంది, లోతుల నుంచి వెళ్ళేసి వాడిని దెబ్బ కొట్టడం కూడా ఉంటుంది. ఏదో అంటారు కదా, జలాంతర్గామి ద్వారా బాంబెలుస్తారు, పైన మాత్రం అడావుడు చేస్తుంటారు, తాటాకు చప్పులు చేస్తుంటారు. బయటోడు కనబడాడు అనుకుంటాడు, వీడు తాటాకు చప్పులు అని చెప్పుకుంటారు కదా. అలా కాకుండా లోపలగా కొడితే మాత్రం అవతలవాడికి చాలా ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది, అలా అంటుంటారు వీళ్ళు. కాబట్టి అటువంటి తత్వం వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది. మంచి టాలెంటెడ్, వాక్చాతుర్యం. వీరికి వాక్చాతుర్యం బాగా ఉంటుంది. మంచి మాటలు తీరుతూ అందరిని ఆకట్టుకునే వ్యక్తిత్వం, గంభీరమైన మనస్తత్వం బాగా ఉంటుంది. ప్రస్తుతానికి గోచారంలో ఈ రాశి వారికి, అంటే ఈ కుంభరాశి వారికి 5వ స్థానంలో గురుడున్నాడు. తర్వాత 6స్థమంలోకి వెళ్తాడు. 6స్థమంలో వీరికి అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే గొంతు సమస్య, ఉదర సమస్య, స్త్రీమూర్తులకి బ్రెస్ట్లో ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చే అవకాశం, లేదా థైరాయిడ్ ఇంపాక్ట్ అవ్వడం, లేదా రజస్వలం అనేటువంటి అమ్మాయిలకి కొద్దిగా శారీరకంగా ఎదుగుదల బాగా ఉన్న రజస్వలు అవ్వకపోవడం అనేది కూడా కనపడుతుంటుంది. వైద్యుడిని తప్పకుండా సంప్రదించక తప్పకుండా ఇప్పుడు చెప్పేటువంటి విషయాల్లో. అంటే ఈ ప్రజెంట్గా వీరికి అటువంటి తత్వం, అంటే ఇప్పుడు ప్రజెంట్గా అలాగే ఉంది. సో ప్రజెంట్గా 5వ గురుడు కొంత శుభయోగాన్ని కలిగిస్తాడు, ధనయోగం ఉంటుంది, విద్యాలు ఉంటుంది. ఈ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ వరకు వీరికి అనారోగ్య సూచన, ఇబ్బంది కలగడం, చికాకు, కోపము, అసహనం, అంటే శారీరకమైనటువంటి చికాకులు ఎక్కువ ఉండేసరికి వీళ్ళ కోపం బలంగా ఎక్కువ ఇబ్బంది పడుతుంది. పురుషులకి మాత్రం థైరాయిడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం. రెండవది ఇక్కడ అంటే కొన్ని విషయాలు చెప్పడానికి ఇబ్బంది కలిగించిన మనం జాగ్రత్తగాని బాగు చేసుకునే ప్రయత్నం. అంటే కొంతమంది వ్యక్తులకి, పురుషులకి శారీరక సౌఖ్యం తక్కువ ఉండడం, అంటే పురుషతత్వం తగ్గిపోవడం. అంటే స్టెమినా అనేది పురుషుడికి తన యొక్క సంపర్క సమయంలో వీరికి బలం అనేది లేకపోవడం వల్ల తనకు తానుగా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అయిపోయి కోపాన్ని పెంచుకొని ఉద్రిక్తవాదాన్ని పెంచుకుంటారు. కాబట్టి ముందుగానే మనము ఇటువంటి సంభోగ సమయంలో మనకు ఉన్నటువంటి ఈ శారీరక సమస్యల్ని ముందుగానే వైద్యుని సంప్రదిస్తే ఏ మందో మాకు తినడం వల్ల ప్రయోజనం ఉంటుందిగా. అక్కడ నేను ఒకటే అంటాను, మొలకెత్తిన గింజలు ఎక్కువ తినండి, అలసందలు బాగా తినండి. అలాగే మరి తప్పకుండా ఆకుకూరలు ఎక్కువగా తినే ప్రయత్నం చేస్తే మనకి మంచి అనుకూలవంతమైనటువంటి శారీరకమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. అంటే మనకి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి శారీరక సౌఖ్యానికి అనుకూలంగా ఉంటుంది. అంతే తప్ప దాని గురించి కంగారు పడిపోయి నాకేదో అయిపోయిందని చెప్పేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకోవడం కూడా పురుషులు అది కరెక్ట్ కాదు. అది కూడా మీకు జూన్ టు అక్టోబర్ మధ్య ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. ముందుగానే జాగ్రత్త పడండి, మంచి శుభ్రంగా వైద్యం గమనించండి. ఇంగ్లీష్ మందులు వాడకండి, నాటు మందులు వాడకండి. ఆయుర్వేద మెడిసిన్స్ మీకు మంచివి. భోజనాన్ని మీరు జాగ్రత్తగా తినగలిగితే అద్భుతమైనటువంటి శారీరక సౌఖ్యమైనటువంటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇందులో సందేహమే లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆర్థిక విషయాల్లో కూడా అనవసర వ్యక్తులకి అప్పు ఇవ్వడం, అప్పు మీకు నష్టాన్ని కలిగిస్తుంది, ముప్పు తెచ్చిపెడుతుంది. జాగ్రత్త, ఈ విషయాన్ని గమనించుకోండి.
అలాగే కళాకారులు క్రీడాకారులు కానీ జూన్ టు అక్టోబర్ మధ్యలో నష్టాన్ని పొందిన అవకాశం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, దర్శక నిర్మాతలకి నటులకి నష్టాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంటే కూడా ఈ జూన్ టు అక్టోబర్ ఏమాత్రమే కనుగలేదు. రైతులకు కూడా నష్టంగా చెప్పబడుతుంది. అంటే పంటలు కానివ్వండి, నల్లరేగడి పంటలు కానివ్వండి, క్యారెట్, బీట్రూటు, తర్వాత వచ్చేసి మనకి అలసందలు, మినుములు, ఇవి పంటలు మీకు సరిగ్గా పండకపోవచ్చు. పత్తి పంట కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అతి నీరు వల్ల కావచ్చు, నీరు లేకపోవడం వల్ల కూడా కావచ్చు, కొంత పంటలు నష్టపోయే అవకాశం. జూన్ టు అక్టోబర్ మధ్యలో కొంత రెండవ పంట అనుకుంటారు, అక్కడ మీకైతే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మొదటి పంటకి మీకు లాభాలు పొందుకునే అవకాశాలు బలంగానే ఉంటాయి. ఇక్కడ గౌరవ అవమానాలు, గౌరవం బాగా ఉంది కాబట్టి తప్పకుండా మీకు జూన్ లోపలనే ధనయోగము, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధనలాభం, గృహయోగము, పొలం లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు రాశివారి బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. అలాగే విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే దేవాలయ సందర్శన, తీర్థయాత్ర సేవన పొందుకునే అవకాశం, కుటుంబంలో వివాహ యోగం తప్పకుండా ఉంటుంది. నవంబర్, డిసెంబర్లో వివాహ యోగం కానీ సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూన్ లోపల కానీ నవంబర్, డిసెంబర్లో కానీ అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకున్నటువంటి వస్తువాహన సౌలభ్యం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతులకి పంట లాభాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఈ వ్యాపారంలో కూడా బాగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం కూడా ఉంది. అనుకున్నటువంటి పనులు సానుకూలంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి మనం తప్పకుండా చెప్పవచ్చు. ఓకే, ఏ దైవారాధన చేసుకోవాలి? ఒకటి, నెగిటివ్ ఉన్నటువంటి సమయంలో తప్పకుండా వినాయకుడిని, అలాగే అలువేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామిని శివారాధన చేసుకోవడం, భగవద్గీత పారాయణం చేసుకోవడం ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా గురుగారు, శుభమస్తు. ధన్యవాదాలు.